మంచిది. ఈ సమయంలో మనం ఒక పల్లె పాడుకొని ప్రార్థన చేసుకొని దేవుని యొక్క వాక్యాన్ని నేర్చుకుందాం. ఒక పల్లె పాడుకొని దేవుని యొక్క వాక్యాన్ని నేర్చుకుందాం. ఊహ కందని ప్రేమలోన భావమే నీవు, హృదయమందు పరవశించు గానమే నీవు, మనసు నిండిన రమ్యమైన గమ్యమే నీవు, మరపురాని కలల సౌదం గురుతులే నీవు, ఎడబాయలేనన్నా నిజ స్నేహమే నీవు, నీ ప్రేమ కౌగిలిలో ఆనందమే నీవు. నింగి నేలను కలిపిన బలమైన వారధిగా, నేల కొరిగిన జీవితాన్ని లేవనెత్తెనుగా, నింగి నేలను కలిపిన బలమైన వారధిగా, నేల కొరిగిన జీవితాన్ని లేవనెత్తెనుగా, అదే తన మహిమ విడిచిన త్యాగము, ఈ భూమికి వచ్చిన భాగ్యము, నన్ను దాటిపోక వెతికిన నీ మధురమైన ప్రేమయే, నీ సర్వమిచ్చిన దాతవు, నన్నత్తుకున్న స్వామివి, నీ సర్వమిచ్చిన దాతవు, నన్నత్తుకున్న స్వామివి. ప్రార్థన చేసుకొని దేవుని యొక్క వాక్యాన్ని నేర్చుకుందాం. ప్రార్థన. భూమి ఆకాశాలను సృష్టించినటువంటి ప్రేమ స్వరూపి అయిన తండ్రి, నీ కొందనాలు. మధ్యాహ్న కాల సమయంలో నీ వాక్యంలో నుంచి ఈ ఆత్మ సహాయంతో మీరు మాతోను, శబ్దం ద్వారా వింటున్న వారితోనూ తేటగాను సూటిగాను మాట్లాడమని యేసుక్రీస్తు నామములో అడుగుతున్నాడు తండ్రి, ఆమేన్. దేవుని యొక్క వాక్యాన్ని మనం నేర్చుకుందాం. ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో అపోస్తలుడైన పౌలు గారు రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు, ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. చాలు. అపోస్తలుడైనటువంటి పౌలు గారు రోమా సంఘానికి ఒక పత్రిక రాశారు. యేసుక్రీస్తు ప్రభువారు శరీరధారిగా ఉన్న దినాలలో ఆనాటి మరి ప్రజలను రోమా ప్రభుత్వం పరిపాలన చేస్తూ ఉంది. రోమా సామ్రాజ్యం ప్రపంచంలో ఉన్నటువంటి శక్తివంతమైనటువంటి సామ్రాజ్యాలలో మొట్టమొదటి అషూర్ సామ్రాజ్యం, 2 బబులోను సామ్రాజ్యం, 3 మాల్యా పారిక సామ్రాజ్యం, 4 గ్రీకు సామ్రాజ్యం, 5 రోమా సామ్రాజ్యం. రోమా సామ్రాజ్య పరిపాలనలో యేసుక్రీస్తు వారు జన్మించారు శరీరధారిగా. ఆ రోమా పట్టణంలో ఉన్నటువంటి విశ్వాసులను బలపరచాలనే ఉద్దేశంతో పరిశుద్ధాత్మ దేవుడు పౌలు గారి ద్వారా ఈ పత్రికను రాయించారు. అయితే ఈ రోమా సామ్రాజ్యంలో, రోమా నగరంలో, పట్టణంలో ఉన్నటువంటి వారు పెంతెకొస్తు పండుగ దినమున పేతురు గారు దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటిస్తున్నప్పుడు, అప్పుడు వారు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి గురించి విని తెలుసుకొని రక్షించబడి ఈ రోమా పట్టణంలో సంఘంగా వారు ఉన్నారు, సంఘంగా కూడుకుంటూ ఉన్నారు. ఈ యూదులకు ఉన్నటువంటి
పండుగలలో ఆ యొక్క పస్కా ఆ యొక్క ప్రతి సంవత్సరం కూడా యూదులు యెరూషలేము ప్రాంతానికి రావాలి దేవుని ఆరాధించడానికి. అలాగే పెంతెకోస్తు పండుగ దినం రోజు వాళ్ళు యెరూషలేములో 16 భాషలు మాట్లాడే వాళ్ళు వచ్చినప్పుడు వారిలో రోమా నుండి వచ్చినటువంటి వారు కూడా ఉన్నారు అని లేఖనంలో అపోస్తలుల కార్యాల గ్రంథంలో స్పష్టంగా వ్రాయబడింది. అలాగూ వారు ప్రభువుని అంగీకరించారు. వారిని బలపరచాలనే ఉద్దేశంతో పరిశుద్ధాత్మ దేవుడు పౌలు గారి ద్వారా ఈ పత్రికను వ్రాయించారు. అయితే ఈ రోమా సామ్రాజ్యంలో, రోమా పట్టణంలో రోమా సామ్రాజ్యాన్ని పరిపాలించిన చక్రవర్తులు ఆనాటి కాలంలో రోడ్డు మార్గం, రవాణా మార్గాన్ని వాళ్ళు అభివృద్ధి చేశారు. రోడ్లు వేశారు. రవాణా ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి వెళ్ళడానికి రవాణా మార్గం సులువైంది. ఆ విధంగా అక్కడ యేసుక్రీస్తు ప్రభు గురించి ప్రకటించినప్పుడు ఆ సందేశం మరి రోడ్డు మార్గాల ద్వారా ఆ సందేశం అనేక ప్రాంతాలకి వెళ్ళిద్ది అనేటటువంటి ఉద్దేశంతో పౌలు గారు ఈ పత్రికను రోమా సంఘానికి రాశారు. చదవబడిన లేఖన భాగం 5వ అధ్యాయం 8వ వచనంలో దేవుని వాక్యం రాయబడినటువంటి విషయం ఏంటంటే, ఎట్లనగా మనం ఇంకనూ పాపులై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను. మనం ఇంకా ఎవరు? పాపులు. అందుకనే దేవుని యొక్క వాక్యంలో యెషయా గ్రంథం 53వ అధ్యాయము 6వ వచనంలో ఒక మాట రాయబడింది. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 6వ వచనం చదవండి. దేవుని వాక్యంలో యెషయా గ్రంథంలో 53:6. కావున ఇచ్చట నేనేమి చేయవలెను? 53:6 అమ్మా. మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పితిమి. చదవండి. మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పితిమి, మనలో ప్రతివాడును తనకిష్టమైన త్రోవకు తొలిగెను. చాలు. ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు పౌలు గారి ద్వారా ఏదైతే రాయించారో దానికి పూర్వం యెషయా ప్రవక్త ద్వారా దేవుడు ఇజ్రాయేల్ ప్రజలకు, యోధా ప్రజలకు చెబుతున్నటువంటి మాట ఏంటంటే, ఆనాటి కాలానికి ఈనాటి కాలానికి అన్ని కాలాలకు దేవుని వాక్యము మనకి అవసరమైంది. మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోయారు. మానవుడు మార్గం తప్పాడు. పరలోక రాజ్యానికి వెళ్ళవలసినటువంటి మానవుడు నరకానికి వెళుతున్నాడు. నరకానికి వెళ్ళటానికి ఆ త్రోవలో ప్రయాణిస్తూ ఉన్నాడు. కనుక అందుకని వాక్యం ఏమని రాబడింది? మనమందరము పాపములో జోగుతా ఉన్నాం. పాపం అనే దాంట్లో నిద్రపోతా ఉన్నాం. ఆ నిద్రపోయినప్పుడు మనిషి జోగి కింద పడ్డట్టు నరకంలో పడతా ఉన్నాం. మనం ఇక్కడ రాయబడిన మాట, మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పితిమి. మనందరం తప్పిపోయింది. మనలో ప్రతి వారు తనకిష్టమైన త్రోవని కలిగి ఇష్టమైన త్రోవలోకి వెళ్తా ఉన్నాడు మానవుడు. ఎవరికి ఇష్టమైనటువంటి విధానంలో వాడు, ఎవరికి ఇష్టమైనటువంటి పాపను వాడు జీవిస్తూ ఉన్నాడు. అదేంటంటారు, అందరూ తమ తమ ఇష్ట ప్రకారం తమ తమ మార్గంలో వాళ్ళందరూ వెళ్తా ఉన్నారు. అందుకని వాక్యం ఏమని చెప్తా ఉంది? ఒకరి మార్గం అతనికి మంచిగా కనపడిందంట, కానీ చివరికి అది ఎక్కడికి తీసుకెళ్ళిందంటే మరణాన్ని తీసుకెళ్ళి. అందరూ మంచివాళ్ళే, మరి ఎవరు చెడ్డవాడు? అందరూ మంచివాళ్ళు అయితే మంచివాడి కొరకు ఒకడు ప్రాణం పెట్టవలసిన అవసరం లేదు కదా. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. అందుకనే యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకంలోకి శరీరధారిగా వచ్చారు. మనమందరము ఏలయనగా దేవుని వాక్యం ఏమని రాబడి ఉంది? దేవుని యొక్క వాక్యంలో మనం చదువుకున్న లేఖన భాగంలో దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరిచాడు. 20వ వచనం. అయితే
దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడపరుచుతున్నాడు. దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడపరుస్తున్నాడు, తెలియజేస్తా ఉన్నాడు. దేవుడు వెల్లడిపరచుట, ఈ దిన వాక్యాంశం ఏంటంటే వెల్లడిపరచుట అంటే తెలియజేయటం. దేవుడు మన ఎడల తన ప్రేమను తెలియజేస్తా ఉన్నాడు. ఎలా తెలియజేస్తున్నాడు? దేవుడు తన ప్రేమను మన ఎడల ఎలా చెబుతా ఉన్నాడు? దేవుడు మనం ఎక్కడూ పాపులై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాడు. మనం ఇంకా ఎలా ఉన్నాం? పాపులు, ఇంకా పాపులుగానే ఉన్నాం. మనం అదేనంటారా? పాపంలోనే జీవిస్తా ఉన్నాం, పాపంలోనే పని చేస్తా ఉన్నాం, పాపంలోనే మన జీవితం ముందుకు వెళ్తా ఉన్నాం. మనం ఇంకా పాపుల మీద ఉండగా రోమా సంఘాన్ని పౌలు గారు రాస్తూ అంటున్నారు, మనం ఇంకా ఎలా ఉన్నామంటే పాపులుగానే ఉన్నాం. కానీ క్రీస్తు మన కొరకు చనిపోయాడు. మన కొరకు క్రీస్తు చనిపోయాడు. ప్రభువైన యేసు క్రీస్తు వారు నీ నా పాపాల కొరకు, మన పాపాల కొరకు, పుట్టిన వారి పాపాల కొరకు, పుట్టి జీవిస్తున్నటువంటి వారి పాపాల కొరకు, రాబో కాలంలో పుట్టవారి పాపాల కొరకు, అందరి పాపాల కొరకు ఒక్కసారి ఆయన సెలవులో తన ప్రాణాన్ని పెట్టి ఆయన చనిపోయాడు. కనుక ఆయన ప్రాణత్యాగాన్ని నువ్వు గుర్తించాలి. ఆ ప్రాణత్యాగాన్ని నువ్వు వెక్కిరించకూడదు. ప్రభు నిన్ను రక్షిస్తే మరలా నువ్వు పాపంలో వెళ్తే దేవుడి యొక్క ప్రాణత్యాగాన్ని నువ్వేం చేసినట్టు? ఎక్కిరించినట్టు, దాన్ని నిర్లక్ష్యం చేసినట్టు. ఏమైందని ఈజీగా తీసుకున్నట్టు. కనుక మనం ఆయన ప్రాణత్యాగాన్ని గుర్తించి, క్రీస్తు మన కొరకు చనిపోయాడు, మన కొరకు చనిపోయాడు, నీ కోసం చనిపోయాడు, నా కోసం చనిపోయాడు, మనందరి కొరకు చనిపోయాడు. అర్థమైందంటారా? ఎందుకు ఆయన మన కొరకు చనిపోయాడు? ఆయన మన దేవుడు, మన తండ్రి, మనను పుట్టించిన వాడు. అందుకని దేవుని వాక్యం చెప్తా ఉంది, మనందరము కీర్తనలందరూ ఒక మాట రాయబడింది, ఆయనే మనల్ని పుట్టించను, మనము ఆయన మేపు గొర్రెలము. ఆయనే మనల్ని పుట్టించాడు. చాలా మంది అంటారు, ఈయన కడుపు నేను పట్టుకుండా పోయింది అంటారా? నీవు ఎవరి కడుపును పుట్టాలి, ఎవరి కడుపును పుట్టకూడదు అనేది నిర్ణయించాల్సింది నువ్వు కాదు, దేవుడు. అదేంట నేను ఇంట్లో పుట్టకుండా పోయేది, గొప్ప ఇంట్లో పుట్టబోయేది, అక్కడ మంచిగా మనం జీవించేవాళ్ళం, అనవసరంగా ఈ మధ్యతరగతి వాళ్ళ కుటుంబంలో నేను పుట్టా, ఇది కష్టాలు పడాల్సి వస్తుంది అని మనం బాధపడుతూ ఉంటాం. ఎవరు, ఎక్కడ, ఎప్పుడు, ఏ సమయాన్ని పుట్టాలి అనేది నిర్ణయించేటటువంటి వ్యక్తి యేసుక్రీస్తు. కనుక ఆయన ఎక్కడ పుట్టితే అక్కడ నువ్వు పుట్టి అక్కడే పెరగాలి. ఎక్కడ జీవిస్తావు అనేది ఆయన చిత్త ప్రకారం నువ్వు జీవించాలి. అదేంటంటారా? నీ జీవితాన్ని నిర్దేశించేది, గైడ్ చేసేది దేవుడు, నువ్వు కాదు. స్టీరింగ్ నీ చేతిలో ఉంటే అది ఇష్టం వచ్చినట్టు కాదు. నీ యొక్క జీవితం అనేటటువంటి వాహనానికి చక్రం, స్టీరింగ్ దేవుడి చేతికి ఇస్తే ఆయన నడిపించుకొని తీసుకెళ్తాడు. మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోయాం. ఎవరి కాడు తమకు ఇష్టమైన మార్గాన్ని ఏర్పరచుకున్నాడు. మా ఇష్టం అండి, మీరేంటి చెప్పేది అంటారు. నీకెందుకు? నా ఇష్టం నీకెందుకు? జనరల్గా మనం ఉపయోగించే పదాలు కామన్గా, నా ఇష్టం, నా జీవితం, నువ్వెవరవి నాకు చెప్పడానికి, నీకెందుకు, నీకేంటి సంబంధం అంటారా? అంటే నీకేంటి సంబంధం, నీకేం హక్కు ఉంది, నువ్వెవరు చెప్పడానికి అంటారు. ఒక దైవజనుడిగా నా యొక్క మనవి, క్రీస్తు మన కొరకు ఏమయ్యాడు? చనిపోయాడు. ఆయన యేసుక్రీస్తు ప్రభువారు నీ నా పాపాల కొరకు సెలవులో ప్రాణం పెట్టాడు, రక్తం కాచి చనిపోయాడు. ఆ చనిపోయిన ఆ ప్రాణత్యాగాన్ని గుర్తించాలి. మనం ఇంకలో
దేవుడు ప్రేమ మనకి తెలియజేశాడు, వెల్లడిపరిచాడు, తెలియజేశాడు. ఎట్లా? ఈ రోజులో ప్రేమిస్తున్నారు, నిన్ను ప్రేమిస్తాను, నువ్వు లేకపోతే నేను బతకలేను అంటున్నాడు. ఆవిడ చంపి ఈడు బతుకుతాడు. అంతేనంటారు. నువ్వు లేకపోతే నేను బతకలేదు అంటున్నాడు, ఈడు బతుకుతాడు, ఆమె చంపుతాడు. ఇది ఏ ప్రేమ? కపటమైన ప్రేమ. దేవుడి ప్రేమ శాశ్వతమైన ప్రేమ. అదేంటారు, దేవుడి ప్రేమ శాశ్వతమైన. మన ప్రేమ పెడితే పెళ్లి కోరి, పెట్టపోయి సాగు కోరి ప్రేమ మన ప్రేమలో స్వార్థం ఉంటుంది. దేవుడి ప్రేమలో స్వార్థం ఉంటుంది. అందరూ పాపం చేసి దేవుడిని గురించి మేము పొందలేకపోతున్నారు. అందరూ రక్షించబడి యేసుక్రీస్తుని సొంత రక్షణ అంగీకరించి నిత్య జీవనంలోకి వెళ్ళాలని దేవుడు కోరుతా ఉన్నాడు. అది దేవుడు మన ఎడల తన ప్రేమను తెలియజేశాడు. ఎలా తెలియజేశాడండి? దేవుడు మన ఎడల తన ప్రేమను ఎలా తెలియజేశాడు అంటే, మనం ఇంకా పాపులై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాడు. అలా తెలియజేశాడు. మనం ఇంకా పాపలో ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభువు శరీరధారిగా ఈ లోకానికి వచ్చిన తర్వాత రాయబడినటువంటి పత్రిక రోమా పత్రిక. మరి అప్పటికి క్రీస్తు చనిపోయాడుగా. మరి ఇప్పటికీ ఎప్పుడో యుక్తకాలం అనే భక్తిహీనుల కొరకు ఆయన ప్రాణం పెట్టాడు. ఎప్పుడో చనిపోయాడు, ఇంకా మనకు తెలియదు. చాలా మంది అంటారు, యేసుప్రభు ఎవరో తెలుసమ్మా? యేసుప్రభు తెలుసా అంటే, నేను ఒకసారి ఒక ఊరిలే, యేసుప్రభు తెలుసా అంటే తెలియదు. ఆయన ఎవరు తెలియదు. పలానా వాళ్ళు తెలుసా అంటే అది తెలియదండి, వాళ్ళు తెలుసా అంటారు. అదేంటారు. సమాజంలో పలానా వ్యక్తి తెలుసా అంటే ఆయన అభిమానులు మేము అంటారు. ఆయన అభిమానులు పలానా ఆయన పేరు చెప్పండి, తక్కువ తెలుసు. యేసు ప్రభు తెలుసా? తెలియదండి. ఆయన ఎవరో తెలియదు. మా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు యొక్క ప్రాణత్యాగం గుర్తించలేని స్థితిలో చాలా మంది ఉన్నారు. ఇంకా గుర్తించలేని స్థితిలో, పాపం స్థితిలో ఉన్నారు. గుర్తించరు. అదేంటారు, ఇక అలానే జీవిస్తూ ఉంటారు. ఎంతమంది ఆయన ప్రాణత్యాగాన్ని గుర్తిస్తున్నారు? ఎంతమంది ఆయన చనిపోయినటువంటి విషయాన్ని తెలుసుకుంటా ఉన్నారు? తెలుసుకోవాలి. అదేంటారు, తెలుసుకొని నీవు ఏ విధంగా కృతజ్ఞత కలిగి జీవిస్తున్నావు? అదేంటారు, కృతజ్ఞత కలిగి జీవిస్తున్నావా? ఆయన ప్రాణత్యాగాన్ని గుర్తించి నువ్వు రక్షించబడ్డావు. మరి నీ రూపరు వారు, నీ బంధువులు, నీ స్నేహితులు, నీ గ్రామస్తులు ఆయన మనకి ఎందుకండి? మన రక్షించబడతా. అదేనంట, వాళ్ళందరి కొరకు ప్రార్థించవలసిన అవసరం ఉంది. కనుక క్రీస్తు మన కొరకు సరిపోయెను. కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షించబడతాము. క్రీస్తు దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడపరచను. ఎట్లనగా మనం ఇంకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాడు. మన పాపంలో ఉన్నాము. మన పాపంలో ఉన్నామంటే మన మీద ఏముందంటే దేవుని యొక్క ఉగ్రత అనేది నిలిచి ఉంది. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చి నీ పాపాలు ఒప్పుకొని విశ్వాసం ద్వారా యేసుక్రీస్తు రక్తం నీ పాపాలు కడుక్కొని నీటి ద్వారా పాప తీసుకొని రక్షించబడతావు, నువ్వు క్షమాపణ పొందుతావు. నీ మీద దేవుని ఉగ్రత ఉండదు, ఆయన కనికరం ఉండదు. ఈరోజు ఎంతమంది మీద దేవుని ఉగ్రత నిలిచి ఉందో అర్థమేంటారా? దేవుని యొక్క ఉగ్రత అనేది నిలిచి ఉందో. ఎందుకు? నువ్వు పాపం చేశావు కాబట్టి. నేనే పాపం చేశానండి అంటారు చాలామంది. ఏం పాపం చేశానండి? నేను ఏమి చేయలే. చిన్నప్పటి నుంచి ఇప్పుడు ఒక పాపం కూడా చేయలేదా? ఏం చేయలేదు. చాలామంది అంటారు అబద్ధం ఆడటం పాపం అండి. అబద్ధం ఆడటం పాపం అండి. అది పాపం. ఎట్టే పాపం అంటే అది పాపం కాదు. ఆజ్ఞ అతిక్రమమే పాపం. నీవు యేసుని సొంత రక్షణగా అంగీకరించకపోవడమే పాపం. ఎందుకు? ఆయన ఎప్పుడో చనిపోయాడు, ఇంకా నువ్వు తెలుసుకోవాలి.
ఈ దినమే రక్షణ దినం, ఇదే అనుకోవడం సమయం. ఇంకా తెలుసుకోవాలని స్థితిలో ఉండాలి. తెలుసుకుందాంలేండి, ఇంకా టైం ఉందిగా, సమయం లేదు. అన్ని దానాలు గొప్పవి కాదనట్టే. అన్నదానం, మొన్న ఒక ఆయన అంటున్నాడు, అన్నదానం గొప్పదండి, ఎవరు చేస్తున్నారు ఇది ఈ రోజున అన్నదానం? మీరు చేస్తారా? చేయట్లేదు. వేరే వాళ్ళు చేస్తున్నారు, వేరే వాళ్ళు చేస్తున్నారు, వీళ్ళు చేయట్లేదని వీళ్ళ మీద ఏం చేస్తారంటే నేరం మోపుతారు. వీళ్ళు చేస్తున్నారా? చెయ్యి, వాళ్ళు చేస్తున్నారు. అన్నదానం మంచిదే. ఒకరికి అన్నం పెట్టడం, వాడి కడుపు నమ్మటం మంచిదే కాదని ఎవరున్నారు? ఈ లోకంలో అన్నదానం, వస్త్రదానం, భూదానం, గోదానం, కన్యాదానం, రక్తదానం, అన్ని దానాలు మంచివే కాదనట్లా. అన్ని దానాల కంటే గొప్పదైన దానం ఏంటో తెలుసా? ప్రాణదానం. ప్రాణం దానం చేయటం. నీ కోసం నా కోసం ప్రభువారు ఏం చేశాడు? ప్రాణాన్ని పెట్టాడు, ప్రాణాన్ని దారపోశాడు. చివరి రక్తము బొట్టు వరకు నీ కొరకు నా కొరకు ఆయన రక్తాన్ని కాచాడు. ఒక భటుడు వచ్చి ఆ బెల్లంతో పొడిచాడు. రక్తము నీళ్లు కాదు, రక్తం తర్వాత ఏమి లేదు, ఒంట్లో నీళ్ళే ఉన్నాయి. మరి శరీరంలో ఏముంటుందండి? రక్తం ఉంటుంది. ఇంకేముంటుంది? నీరు. ఇంకేముంటుంది? సీవు ఉంటుంది. అందుకని ఎవరు తిట్టేవాడు అందరు సిగ్గు శరం లేదు నీకు, సీవు రక్తం నెత్తురు లేదు ఏమంటారు? ఒక వ్యక్తిని తిట్టేవాడు ఏమంటారు? సిగ్గు లేదు, సీవు లేదు, నెత్తురు లేదు, పుట్టివ పుటక అంటారు. అంటారా? మన శరీరంలో ఏముంటుంది? రక్తం ఉంటుంది, బ్లడ్ ఉంటుంది, నీళ్ళు ఉంటాయి, వాటర్, చీము ఉంటుంది. చీము అనేది తక్కువ పర్సెంట్ ఉంటుంది. రక్తం 6 లీటర్లున్నర ఉంటుంది రక్తం. వాటర్ ఉంటుంది. అదేంటారు ఆయన చెమట ఎలాగా రక్త బిందువులా మారింది. రక్త బిందువులాగా మారిందంట చెమట. అంత వేదన పడ్డాడు ప్రభువారు. కనుక మనం మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు ఏమయ్యాడు? చనిపోయాడు. ఆయన చనిపోయాడు. దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరిచాడు, తెలియజేశాడు. దేవుడు ప్రేమ ఎలా ఉంటుంది తెలియజేశాడు. దేవుని ప్రేమ ఇదిగో, జిల్లులార భావంబును తెలియరే, కేవలము నమ్ముకొనిన పరలోక మోక్షంబు మనకబ్బును. పాత పాటలండి, చాలా మంచిగా అర్థవంతమైన పాట. ఇప్పుడు వచ్చిన పాట ఆరాధన 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 ఆరాధన, ఆ పాటలో ఇప్పుడు వచ్చిన పాట. ఇప్పుడు అన్ని స్పీడ్. ఆ పాత పాటలో భావం కేవలం నమ్ముకోలేదు కాదు, పరలోక భాగ్యం. ఆయనను ఎందరు అంగీకరించుతారో వాళ్ళందరూ దేవుని కుమారులుగా అవటానికి ఆయన ఏమిచ్చాడు? అధికారం ఇచ్చాడు. నువ్వు దేవుని కుమారుడువా అపవాది కుమారుడువా? ఆయన అధికారం ఇచ్చాడు. అర్థమేంటారా? దేవుని యొక్క ప్రతినిధిగా, దైవజనుడుగా దేవుడు నాకేమిచ్చాడు? అధికారం ఇచ్చాడు. అది కనుక మన కొరకు ప్రభువు చనిపోయాడు అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి, గ్రహించాలి. అదేంటారు? అరిమితో యేసు దేహాన్ని తనకి ఇమ్మన్నాడు. ఏం చేసుకుంటావయ్యా ఈ దేహం? చనిపోయాడు ఆయన, ఏం చేసుకుంటావు? ఆ దేహాన్ని భద్రపరిచి
ఆయన కొరకు తొలించుకున్నటువంటి ఆ సమాధిలో యేసుక్రీస్తు ప్రభువుని ఆ సమాధిలో ఉంచారు. అడిగితే యేసేపు తెగించి పిలా దగ్గరికి వెళ్ళి తెగించి ఆ దేహం నాకేమన్నా చనిపోయిన దేహాన్ని తీసుకొచ్చుకొని ఆయన సమాధిని పెట్టుకున్నాడు. తన కొరకు తొలించుకున్న సమాధిలో యేసు దేహాన్ని పెట్టాడు. ఆయన చనిపోయినటువంటి ఆ త్యాగాన్ని ఏం చేశాడు? గుర్తించాడు. ప్రభు మరణించాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి 3వ దినాలు లేచాడు, సజీవుడు. మనం ఆరాధించిన దేవుడు ఈ మధ్యాహ్నం సజీవుడు. ఆయన మరణ వార్తను నీవు తెలుసుకున్నావా? తెలుసుకోలేదు. ఇంకా పాపంలోనే ఉన్నా, ఇంకా పాపం. చాలా మంది ఉదాహరణ చెప్తుంది, కరెంట్ వచ్చి వీధిలో బల్బులు ఎగుతూ ఉంటే ఇంట్లో ఇంకా లైట్లు వేసుకోకుండా అట్టే ఉంటారు. అంటే దాని అర్థం ఏంటి? బయట వెలుగు ఉంది, వీళ్ళు స్విచ్ అయితే వెలుగు వచ్చింది, వీళ్ళు ఇంకా వేసుకోవాలి. అదే అమ్మ ఇంకా చీకట్లో ఉన్నావు, ఆడ బయట లైట్లు ఎదుగుతుంటే వేసుకో లైటు. ఓ ఇంకా నాకు తెలియలా కరెంట్ వచ్చింది సంగతి అంటూ అన్నా. ఎప్పుడు తెలుసుకుంటూ? యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చిన సంగతి. ఆయన ఎప్పుడో నిన్ను నన్ను వెలిగిస్తా అనుకుంటున్నాడు, కానీ నువ్వు ఇంకా చీకట్లో ఉన్నావు, పాపంలో ఉన్నావు. నువ్వు వెలగాలి. ఓ నాకు తెలియలేదండి, ఆయన వచ్చాడు అని సంగతి. వచ్చాడు. వస్తానన్న యేసు రాకమానునా, తెస్తానన్న పరలోకం తేకమానునా. ఆయన వస్తాడు, తీసుకొని వెళ్తాడు. అదేంటంటారు. కొంతమంది దేవుని పేరులో ఒక ఊరు వెళ్ళారు దేవుడి గురించి చెప్పటాను. అక్కడ ఒక ఆమె అడిగిందంట, అయ్యా యేసుక్రీస్తు ప్రభు పుట్టి 2020 సంవత్సరాలు అవుతుంది అని చెప్తే, అప్పుడు ఆమె అందంట, అయ్యా యేసు ప్రభు పుట్టి 2020 సంవత్సరాలు అవుతుందా అని చెప్పు, మరి ఇయ్యాలి వచ్చిపోయి నువ్వు ఇప్పుడు దాకా ఏం చేస్తాను? ఆయన ఎప్పుడో చనిపోయాడని నువ్వు చెప్తాను, ఇప్పుడు దాకా నువ్వు తేరలేదా? ఇప్పుడు వచ్చి చెబుతాను, మా చుట్టాలు మా బంధువులు ఎంతోమంది చచ్చిపోయారు, ఇప్పుడు జ్యోతులు వేడు. ఆయన ఎప్పుడో వచ్చాడు అంటారు, నువ్వే ఇప్పుడు వచ్చి. మా వాళ్ళు చనిపోయారు చాలా మంది. ఎందుకు ఆలస్యం చేసావా? ఎందుకని ఇప్పటిదాకా నువ్వు చెప్పను? అదేనండి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రాణత్యాగం ప్రపంచానికి తెలుగు భాష మాట్లాడే ప్రజలకు వెళ్ళాలి అనేటటువంటి ఒక మంచి ఆలోచనతో మనము ప్రారంభించినటువంటి పరిచయం, యూట్యూబ్ పరిచయం. అదేనంట వెళ్ళాలి. మనం వెళ్ళని చోటకి దేవుని వాక్యం వెళ్ళి ప్రజల యొక్క గృహాలలోకి వెళ్ళి సమాజంలోకి వెళ్ళి వ్యక్తులను ప్రభావితం చేయగలిగింది దేవుని వాక్యం. వాక్యమే రక్షించింది. ఆయన మాట బ్రతికించింది, రక్షించింది. అదేనంట కనుక ఆయన చనిపోయాడు. ఆ వార్తను నువ్వు తెలుసుకోవాలి. తెలుసుకొని నువ్వు ఎంతమంది చెబుతాను. అందుకని ప్రభువారు ఆమె చెప్పారు, నేను వచ్చే వరకు, ప్రభు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురం చేయాలి. ప్రచురం చెప్పాలి. రక్షణ లేని వారికి రక్షణ సువార్త చెప్పాలి. అప్పుడు ప్రజలు రక్షించబడతారు. రక్షించబడినటువంటి నీవు ఆయన ప్రాణత్యాగాన్ని గుర్తించి నీవు ఆయన రక్షణ సువార్తను నువ్వు చెప్పాలి. అదేంటారు, ఒక చీర కొనుక్కుంటే నేను అందరికీ చెబుతున్నా, ఊరంతా మంచిగా ఉంది నా చీర అని, మీరు కూడా కొనుక్కోండి పలానా షాప్లో ఉంది. ఏదైనా మంచి వస్తువు ఉంటే చెబుతూ అదేంటారు, పలానా వస్తువు ఎక్కడ తెచ్చుకోండి, ఏ ఊరి నుంచి తెచ్చారమ్మా, మాకు కూడా కావాలి, మాకు కూడా ఆర్డర్ పెట్టండి అని అంటాం. మరి క్రీస్తు ప్రాణత్యాగం, ఆయన మరణం, ఆయన చనిపోయాడు పాపుల కొరకు అనే విషయాన్ని తెలియజెప్పుతాడు, చెప్పాలి. అదేనంట చెప్పాలి. అందుకే నేను
శిష్యులు ఏమన్నారు? మేము విన్నవాటిని కన్నవాటిని చెప్పకుండా ఉండలేం, మేము ఉండలేమన్నారు. మేము చెప్పకుండా ఉండలేం. గత రాత్రి తెలియజేశా ఈ మాట. ఒకసారి నేను ఒక ప్రాంతానికి వెళ్తే నేను మౌనంగా ఉన్నా, పక్కన వేరే వాళ్ళు చెప్తా ఉన్నా, దేవుడి గురించి చెప్తా ఉంటే నేను మౌనంగా ఉన్నా. మాట్లాడుతున్నారుగా, మనం మాట్లాడటం పద్ధతి ఉండదు, ఎందుకులే అనుకున్నా. కానీ ఇర్మియా గారు ఏమంటారు తెలుసా? నేను ఆయన పేరెత్తను, ఆయన గురించి నేను చెప్పను. ఎందుకంటే ఆయన గురించి చెప్పినప్పుడల్లా నేను నింద ఇబ్బంది కలుగుతుంది, నాకు నేను చెప్పను అన్నాడు ఇర్మియా. నేను ఆయన పేరెత్తను, ఆయన గురించి చెప్పను అని అనుకుంటున్నానా, కానీ నా అంతరంగంలో అది ఏమవుతుంది తెలుసా? అగ్నిలాగా మండుతుంది. వాక్యం స్వార్థ మండుతుంది అగ్నిలాగా. చెప్పు అని నేను మౌనంగా ఉన్నా. అయ్యా ప్రార్థనకి ఎందుకు వెళ్ళట్లేదు అని పక్కన దైవజనులు అడుగుతున్నారు. ఎందుకు వెళ్ళట్లేదయ్యా అది ఇది అని అడుగుతుంటే నేను గట్టిగా చెప్పాయిగా, ఆగలేకపోయాక అంతరం లోపల అగ్నిలాగా మండుతుంది. ప్రార్థనకి వెళ్ళాలి, నువ్వు దేవుని యొక్క సన్నిధికి వెళ్ళాలి, ప్రార్థనకి వెళ్ళి మానేసు, తప్పిపోయి నువ్వు మరలా దేవుడి యొక్క సన్నిధికి వెళ్ళాలి, పశ్చాత్తాపడాలి, కన్నీరు కార్చాలి, యేసుక్రీస్తు శిలువ దగ్గరికి రావాలని చెప్పేశాను. నేను చెప్పకూడదు అనుకున్నా, ఆగు వద్దులే అనుకున్నా. కానీ నా లోపల అగ్నిలాగా మండింది వాక్యం. అది మండింది. అది విన్నవాటిని కన్నవాటిని చెప్పకుండా ఉండలేం. మనం చెప్తాం, నేనుండలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా, నీవే లేకుండా నేనుండలేనయ్యా. అవునండి, మనం ఉండలేము. ఆయన గురించి చెప్పాలి. ఆయన వచ్చే వరకు లేదా నీ ప్రాణం పోయే లోపల ఆయన మరణం గురించి నువ్వేం చేయాలి? ప్రచురము చేయాలి. ఆయన చనిపోయాడనే విషయాన్ని నీ బంధువులకు, నీ గ్రామస్తులకు, నీ ఇరుపరు వారికి, నీ కుటుంబస్తులకి తెలియచేయాలి. ఆయన చనిపోయాడు నీ పాపాల కొరకు, నా పాలకు కొరకు. ఆయన అంగీకరించు. చనిపోయినవాడు సమాధి చేయబడ్డాడు, తిరిగి పునరుద్ధానుడయ్యాడు, నేడు సజీవుడు. ఆ త్యాగాన్ని గుర్తించు. ఆయనతో మోకరించి పశ్చాత్తాపడు. విశ్వాసం ద్వారా ప్రభు నిన్ను రక్షిస్తా. రక్షించబడినటువంటి నీవు ఆయన ప్రాణత్యాగాన్ని ఇతరులకు తెలియజేయి. వాళ్ళు ఎనరండి, చెప్పితే ఎనరండి, ఎందుకని చెప్పరు అంటారు చాలా మంది. విని నమ్మి బాప్తిజం పొందిన రక్షించబడును, నమ్మని వానికి శిక్ష విధించబడును. దేవుని వాక్యం ప్రకటించబడతా ఉంది. విన్నవాడు వింటాడు, విన్నవాడు విన్నాడు. నువ్వు చెప్పు. దేవుని వాక్యం ప్రకటిస్తా ఉన్నాం. మనం యూట్యూబ్లో వాక్యం వింటా ఉంది. వినేవాడు వింటున్నారు, విన్నవాడు వినట్లేదు. మన పని ఏంటి? చెప్పడం. వాళ్ళు వినినా వినకపోయినా యేసుక్రీస్తు దేవుడు, యేసుక్రీస్తు నీ నా పాపల కొరకు ప్రాణం పెట్టాడు, రక్తం కాచాడు, చనిపోయాడు, తిరిగి లేచాడు, ఆయన పునరుద్ధానుడు అనే సత్యాన్ని చెప్పాలి. నువ్వు చెప్తున్నా చెప్పట్లేదు. ఈ మధ్యాహ్న కాల సమయంలో క్రీస్తు నీ పాపాల కొరకు మరణించాడని సత్యాన్ని గ్రహించు. ఇతరులకు క్రీస్తు గురించి తెలియజేయి. అటు కృపదేవుడు గురించి కాక. ఆమేన్. ప్రార్థన చేసు. ప్రతి ఒక్కరు ప్రార్థన. ప్రతి ఒక్కరు ప్రార్థించు. ప్రియ సోదరి, ప్రియ తండ్రి, నీ పిల్లలు నీ మాటలు విన్నారు. వారి అంతరంలో నీ మాటలు భద్రపరచండి. నీ మాట ప్రకారం నడుచుకుంటూ నాకు మాకు సహాయం చేయి ప్రభా. నీ ప్రాణత్యాగాన్ని గుర్తించి ప్రభా, నువ్వు మమ్మల్ని ప్రేమిస్తున్నావు, అందుని బట్టి స్తోత్రం. నీ మాట ప్రకారం నడుచుకుంటూ మాకును మాకొక్కరిని సహాయం చేయమని యేసు నామములో నడుచుకున్నాను తండ్రి. ఆమేన్.